సో డిటర్మినెంట్స్ చూసినారు కదా. డిటర్మినెంట్స్ తర్వాత నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. సో వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎందుకంటే మనకి గేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ వస్తే డిటర్మినెంట్ డైరెక్ట్గా కనుక్కోండి అని ఎవరు అడగరు, ఎందుకంటే అంత టైం మనకి గేట్లో చెక్ చేస్తే టాలెంట్, నాట్ హార్డ్ వర్కింగ్ నేచర్. సో ఇప్పుడు ఏంటిదిరా అంటే ప్రాపర్టీస్ కనుక్కుంటే డిటర్మినెంట్స్ని స్మార్ట్ వేలో ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి, ఎట్లా సాల్వ్ చేయాలనేది తెలుస్తుంది. సో దానికోసం ఈ ప్రాపర్టీస్ అన్నీ ఒకసారి డిస్కస్ చేసి, ప్రాపర్టీస్ ఏంటిదిరా అంటే గుర్తుండవు, మీరు ఏం చేయాలి, ప్రాపర్టీస్ అన్నీ నేను ఎట్లా నోట్స్ మెయింటైన్ చేసినానో అట్లనే మీరు కూడా నోట్స్ మెయింటైన్ చేసుకొని ఎవ్రీడే రివైజ్ చేసినా తప్పలేదు. ఇవి అన్నీ ఎట్లా అంటే నోట్కి వచ్చేయాలి మీకు, అంటే ఏ ప్రాపర్టీ అడిగినా కూడా దానికి ఆన్సర్ చేయగలగాలి. సో అది అంత ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. సో మళ్ళీ చెప్తున్నా, డిటర్మినెంట్స్ నుంచి క్వశ్చన్ వస్తే ఇట్ విల్ బి డెఫినెట్లీ 80% ఇట్ విల్ బి బేస్డ్ ఆన్ ప్రాపర్టీస్ ఉంది. సో ఇంకా మీరు ఇంపార్టెన్స్ అర్థం చేసుకొని ఈ టాపిక్ని అంత త్వరగా ప్రిపేర్ అవ్వండి. సో ఫస్ట్ ప్రాపర్టీ ఏంటిదిరా అంటే ఈ డిటర్మినెంట్ రిమైన్స్ అన్ఆల్టర్డ్. అన్ఆల్టర్డ్ అంటే వితౌట్ చేంజ్, అంటే చేంజ్ అవ్వదని. ఏ డిటర్మినెంట్ రిమైన్స్ అన్ఆల్టర్డ్ by changing rows into columns or columns into rows. సో ఇది ఫస్ట్ ప్రాపర్టీ. వన్ సెకండ్. సో ఏమన్నాడు, బై చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్ ఆర్ కాలమ్స్ ఇంటూ రోస్తో మనకి డిటర్మినెంట్ అనేది వేరీ అవ్వదు అంటుండు. అంటే ఏంటిది చేంజింగ్ రోస్ ఇంటూ కాలమ్స్ ఆర్ కాలమ్స్ ఇంటూ రోస్ అంటే నథింగ్ బట్ ట్రాన్స్పోజ్. సో ఒక మ్యాట్రిక్స్ని దాని యొక్క ట్రాన్స్పోజ్ యొక్క డిటర్మినెంట్ కనుక్కున్న ఆ మ్యాట్రిక్స్ యొక్క డిటర్మినెంట్కి ఈక్వల్ అవుతుంది. అంటే చూడండి, ఫస్ట్ ఈ మ్యాట్రిక్స్ తీసుకుని A1 B1 C1 A2 B2 C2 A3 B3 C3 ఏం చేసిన కాలమ్స్ని రోస్ లాగా మార్చిన. ఫస్ట్ కాలమ్ని ఫస్ట్ రో చేసిన, సెకండ్ కాలమ్ని సెకండ్ రో చేసిన. సో ఇంటర్చేంజ్ ఆఫ్ కాలమ్స్ హ్యాస్ బీన్ డన్. కాలమ్స్ని ఇంటర్చేంజ్ చేస్తే రోస్ని కాలమ్స్ లాగా లేదా కాలమ్స్ని రోస్ లాగా మార్చిన. దీని తర్వాత దీని డిటర్మినెంట్ అనేది సేమ్ ఉంటుందయా అంటున్నా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీరు కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇది ఒక ఏ మ్యాట్రిక్స్ అనుకోండి. సో ఫస్ట్ ఏ మ్యాట్రిక్స్ దీని యొక్క డిటర్మినెంట్ కనుక్కుంటే మీకు 5 వచ్చింది అనుకో. ఈ ఏ మ్యాట్రిక్స్ని మళ్ళీ ట్రాన్స్పోజ్ చేసిన తర్వాత కనుక్కున్నా కూడా సేమ్ 5 ఉంటుంది అని దాని మీనింగ్, ఫస్ట్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. సెకండ్ ప్రాపర్టీ ఏంటిదిరా అంటే వెన్ 2 parallel lines of determinants are interchanged, then the determinant remains its numerical value but changes in sign. సో ఏమంటున్నాడంటే ఇఫ్ 2 parallel lines of a matrix of determinant are interchanged, అంటే ఏంటి, ఇప్పుడు ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నా దాని యొక్క డిటర్మినెంట్ ఈ విధంగా రిప్రజెంట్ చేసిన. ఇక్కడ ప్యారలల్ లైన్స్ అంటే ఏంటివి, ఈ కాలమ్స్ అనేవి ప్యారలల్ లైన్సే కదా, వర్టికల్ లైన్స్, ఆర్ రోస్ కూడా ప్యారలల్ లైన్సే. సో ఈ కాలమ్స్ కానీ రోస్ కానీ ఇంటర్చేంజ్ అయినాయి అనుకోండి, నాట్ ఎంటైర్ మ్యాట్రిక్స్, జస్ట్ 2 ఎంటైర్ మ్యాట్రిక్స్ కాలమ్స్ ఇంటూ రోస్ ఆర్ రోస్ ఇంటూ కాలమ్స్ అయితే అది మళ్ళీ ట్రాన్స్పోజ్ అయిపోతుంది. సింప్లీ 2 ప్యారలల్ లైన్స్ అంటే ఇప్పుడు ఈ రెండు కాలమ్స్ కన్సిడర్ చేసుకుంటే ప్యారలల్ లైన్సే కదా, ఇవి రెండు ఇంటర్చేంజ్ చేస్తే ఏమవుతున్నాయంటే డిటర్మినెంట్ అనేది సేమ్ ఉంటుంది కానీ సైన్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం లేదంటే ఏంటిది, పాజిటివ్ ఉన్నట్టు. ఇప్పుడు నేను ఏం చేసిన, ఈ కాలమ్ని ఇంటర్చేంజ్ చేసిన, ఈ కాలమ్ని ఇంటర్చేంజ్ చేసిన, ఈ సెకండ్ కాలం థర్డ్ కాలం సెకండ్లో బేస్ చేసిన. సో డిటర్మినెంట్ సేమ్ ఉంటుంది కానీ సైన్ అనేది మైనస్ అవుతుంది, ప్లస్ కాస్త. నెక్స్ట్ ఏం చేసిన, ఫస్ట్ కాలం సెకండ్ కాలం ఇంటర్చేంజ్ చేసిన, అంటే ఫస్ట్ C11 వచ్చింది, అది C1 C2 C3, దీన్ని సెకండ్ కాలంలోకి పంపించిన. ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, డిటర్మినెంట్ అనేది సేమ్ అవుతుంది కానీ సైన్ చేంజ్ అవుతుంది అంటున్నా, మైనస్ కాస్త ఏమైంది ప్లస్ అయింది. సో ఇది సెకండ్ స్టేట్మెంట్ యొక్క మీనింగ్. అర్థమైంది కదా, ఫస్ట్ రెండు ప్రాపర్టీస్. సో ఇవన్నీ స్మార్ట్ వేలో ఎట్లా హ్యాండిల్ చేయాలనే క్వశ్చన్స్ చూసిన తర్వాత ప్రాపర్టీస్ యొక్క యూసేజ్ మీకు నీట్గా అర్థమవుతుంది. నెక్స్ట్, డిటర్మినెంట్ వానిషెస్ ఇఫ్ 2 parallel lines are identical. సో ప్యారలల్ లైన్స్ అంటే ఏమన్నా, నాట్ ఓన్లీ కాలమ్స్, ఈవెన్ రోస్ ఆల్సో ప్యారలల్ లైన్స్ అవుతాయి. ఇప్పుడు రెండు కాలమ్స్ సేమ్ ఉన్నాయనుకోండి, అప్పుడు డిటర్మినెంట్ వానిషెస్ అంటే నథింగ్ బట్ వాల్యూ బికమ్స్, డిటర్మినెంట్ యొక్క వాల్యూ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇదే విధంగా ఒకసారి రో కన్సిడర్ చేసుకుంటే ఈ విధంగా ఉందనుకోండి, A1 A2 A3 C1 C2 C3 C1 C2 C3, ఇవి రెండు కూడా ప్యారలల్ లైన్సే కదా, ఇది. సో రెండు సిమిలర్ ఉన్నాయి కదా, సో దీని యొక్క డిటర్మినెంట్ వాల్యూ కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇది ఈ ప్రాపర్టీ యొక్క మీనింగ్. నెక్స్ట్ ప్రాపర్టీ, డిటర్మినెంట్ ఆఫ్ అప్పర్ ట్రయాంగులర్ ఆర్ లోయర్ ట్రయాంగులర్ ఆర్ డయాగ్నల్ ఆర్ స్కేలార్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్.
సో ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ. సో ఆల్రెడీ మీకు తెలుసు టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో చూసినాం. అప్పర్ ట్రయాంగులర్ ఏంటి, లోయర్ ట్రయాంగులర్ ఏంటి, డయాగ్నల్ అంటే ఏంటి, స్కేలర్ అంటే ఏంటి చూసినాం. సో ఇటువంటి మ్యాట్రిసెస్కి మనకు డిటర్మినెంట్ ఏమవుతుంది అంటే ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ లీడింగ్ డయాగనల్ ఎలిమెంట్స్ అవుతుంది. సో సపోజ్ ఒక లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ కన్సిడర్ చేసుకుంటా, 1 4 7 ఇట్లా కన్సిడర్ చేసుకొని ఇక్కడ ఒక -1 సమ్ 2 3 ఇక్కడ 0 0 0. ఇది ఏమవుతుంది నాకు లోయర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అవుతుంది. ఎందుకు? ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అబవ్ ఎలిమెంట్స్ అన్ని 0 అయినాయి కాబట్టి. సో ఇటువంటి మ్యాట్రిక్స్కి డిటర్మినెంట్ కనుక్కుంటే మళ్ళీ మొత్తం డిటర్మినెంట్ యొక్క ప్రాసెస్ అప్లై చేయాల్సిన అవసరం లేదు. సింప్లీ లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ అంటే ఫ్రమ్ టాప్ లెఫ్ట్ టు బాటమ్ రైట్ ఉండే డయాగ్నల్ అంటే ఈ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క మల్టిప్లికేషన్ దట్ ఇంప్లాయిస్ det A is equals to 1 into 4 into 7 which is nothing but 28 అవుతుంది. సో ఇది ఈ ప్రాపర్టీ యొక్క మీనింగ్. నాట్ ఓన్లీ ఫర్ లోయర్ ట్రయాంగులర్, either it might be upper triangular, diagonal or scalar matrix ఏది ఉన్నా సరే సేమ్ ప్రాపర్టీ అప్లికబుల్ అవుతుంది. ఈవెన్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ కూడా. కానీ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటిది? డయాగ్నల్ మ్యాట్రిక్సే కానీ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1లో ఉంటాయి కాబట్టి 1 into 1 into 1 డిటర్మినెంట్ ఆఫ్ ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఏమవుతుంది? 1 అయిపోతుంది. నెక్స్ట్ ప్రాపర్టీకి వస్తే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ స్క్వేర్ మ్యాట్రిసెస్ ఆఫ్ సేమ్ ఆర్డర్ దెన్ det of AB is equals to det of BA which is nothing but det A into det B. సో సింపుల్ ఇది. రెండు స్క్వేర్ మ్యాట్రిసెస్ ఇస్తే రెండింటిని మల్టిప్లై చేసి డిటర్మినెంట్ కనుక్కునే బదులు సింప్లీ ఇండివిజువల్ డిటర్మినెంట్స్ కనుక్కొని ఆ ఇండివిజువల్ డిటర్మినెంట్ యొక్క వాల్యూస్ని మల్టిప్లై చేస్తే అది నథింగ్ బట్ ఓవరాల్ మల్టిప్లికేషన్, ఓవరాల్ ప్రోడక్ట్ యొక్క డిటర్మినెంట్ అవుతుంది. సో ఇవన్నీ సింప్లిఫికేషన్స్ అంటే ప్రాసెస్ని తగ్గిస్తుంది, అంటే టైంని తగ్గించి స్మార్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేయడం ఈ ప్రాపర్టీస్ గుర్తుంటే. ఓకేనా? ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అంటే det A నాట్ ఈక్వల్స్ టు 0. అది సింగులర్ అంటే det A ఈక్వల్స్ టు 0. సో ఇఫ్ ఏ ఈజ్ నాన్ సింగులర్ అంటే det A నాట్ ఈక్వల్స్ టు 0 అయితే దెన్ det of A ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 by det A. సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. det of A ఇన్వర్స్ ఇస్ ఈక్వల్స్ టు 1 by det A ఫర్ det A నాట్ ఈక్వల్స్ టు 0 టైప్ ఆఫ్ మ్యాట్రిసెస్ విచ్ ఈస్ నథింగ్ బట్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్కి. ఓకేనా? ఇన్ కేస్ det A ఈక్వల్స్ టు 0 అయిపోతే ఏమైపోతుంది? ఇక్కడ 1/0 ఇన్ఫినిటీ అవుతుంది. సో దట్ ఈస్ వై ఓన్లీ ఫర్ నాన్ సింగులర్ మ్యాట్రిసెస్ దిస్ ప్రాపర్టీ విల్ బి వ్యాలిడ్. నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ పాయింట్, డిటర్మినెంట్ ఆఫ్ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆడ్ ఆర్డర్ ఈజ్ 0. సో ఒక స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ విచ్ అంటే ఏంటి? A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు -A. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ అనేది ఎట్లా కనుక్కుంటాం అనేది నేను టైప్స్ ఆఫ్ మ్యాట్రిసెస్లో డిస్కస్ చేసిన. సో ఏ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్సెస్ అయినా ఆడ్ ఆర్డర్ అంటే ఏంటి? రోస్ అండ్ కాలమ్స్ అనేవి ఆడ్లో ఉండాలి. ఏదర్ 1/1కి డిటర్మినెంట్ ఉండదు కాబట్టి 3/3 కానీ 5/5 కానీ ఇలాంటి మ్యాట్రిసెస్ ఇస్తే స్క్యూ సిమెట్రిక్ అయితే అవి సింప్లీ డైరెక్ట్లీ det A is equals to 0 అని పెట్టేయచ్చు. మీరు మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఒక మ్యాట్రిక్స్ ఇస్తే మీరు ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి? అది స్క్యూ సిమెట్రిక్ అని చెక్ చేసేసి మ్యాక్సిమం ఆడ్ ఆర్డరే ఉంటుంది. ఎందుకు? మనకు 3/3 ఇస్తారు కాబట్టి 0 అని పెట్టేసేది. మొత్తం సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇవి ప్రాపర్టీస్ విచ్ ఈజ్ రెడ్యూసింగ్ అవర్ టైమ్. ఇఫ్ ఏ ఈజ్ యూనిటరీ ఆర్ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ దట్ ఈస్ A into A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు I. చెప్పిన కదా యూనిటరీ ఆర్థోగోనల్ మ్యాట్రిక్స్ అంటే A into A ట్రాన్స్పోజ్ ఇస్ ఈక్వల్స్ టు I అవ్వాలి. సో యూనిటరీకి రియల్ ఎంటిటీస్, ఆర్థోగోనల్కి కాంప్లెక్స్ ఎంటిటీస్. సో అటువంటి మ్యాట్రిసెస్కి ఏమవుతుంది అంటే ఆల్వేస్ డిటర్మినెంట్ వాల్యూ అనేది +or-1 అవుతుంది. సో ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాపర్టీ. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ప్రాపర్టీ, ఇఫ్ A is a square matrix of order n then det of Ka is equals to k⁴n into det A. సో ఇప్పుడు చూడండి, సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఇచ్చినాడు మీకు. మ్యాట్రిక్స్ ఇచ్చేసి మీకు ఇప్పుడు సపోజ్ ఒక మ్యాట్రిక్స్ ఇట్లుందయ్యా, స్క్వేర్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ n అన్నాడుగా. సో ఇప్పుడు నేను 1 2 3 సేమ్ ఇదే తీసుకుందాం, 4 5 6 7 8 9 అన్నా. సో ఈ మ్యాట్రిక్స్కి det of 5A కనుక్కో అన్నా అనుకో నేను. మీరు ఏం చేస్తారు? det of ఈచ్ ఎలిమెంట్ని 5తో మల్టిప్లై చేయండి. 5 10 15 20 25 30 తర్వాత 35 40 45 ఈ విధంగా చేసి దీనికి డిటర్మినెంట్ కనుక్కోవాలంటే మీకు తెల్లారుతుంది. సో దానికోసమే ప్రాపర్టీ ఏంటిదా అంటే ఈ విధంగా det of Ka, K అంటే సమ్ కాన్స్టెంట్ ఉన్నప్పుడు k⁴n 5⁴n, n అంటే ఎంత? ఆర్డర్ 3/3 5³ into det A. సో దీని యొక్క డెట్ కనుక్కొని సింప్లీ దాన్ని 125తో మల్టిప్లై చేసేస్తే
ఈ అంత సోది చేయాల్సిన అవసరం లేకుండా విత్ యూజింగ్ ఆఫ్ ప్రాపర్టీ ఈజీగా చేయొచ్చు. కానీ దీనికి డెట్ 0 అవుతుందండి. మీరు వేరే ఏదన్నా మ్యాట్రిసెస్ ఇచ్చినప్పుడు సింప్లీ ఇలాంటి ఫార్ములా యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఇది నెక్స్ట్ ప్రాపర్టీ. దాని తర్వాత లాస్ట్ ప్రాపర్టీ ఏంటిది అంటే ఒక ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఇందాకే చెప్పినాం కదా, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే నథింగ్ బట్ డయాగ్నల్ మ్యాట్రిక్స్ విత్ ప్రిన్సిపల్ డయాగ్నల్ ఎలిమెంట్స్ 1. సో అటువంటి మ్యాట్రిక్స్కి ఏ ఆర్డర్ అయినా 1, డిటర్మినెంట్ ఏమవుతుంది 1 అవుతుంది. సో ప్రూఫ్ కూడా చెప్పినాం కదా, ఎందుకు లీడింగ్ డయాగ్నల్ ఎలిమెంట్స్ యొక్క మల్టిప్లికేషనే కదా, 1 × 1 × 1 ఏమవుతుంది ఆల్వేస్ 1 అవుతుంది. సో ఇది మనకి ప్రాపర్టీస్ ఆఫ్ డిటర్మినెంట్స్. సో ఈ ప్రాపర్టీస్ అన్నీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నేను చెప్పినా కదా, ప్రాపర్టీస్ యూజ్ చేసి వెరీ సింపుల్గా చేయొచ్చు. టైంని రెడ్యూస్ చేయొచ్చు మ్యాక్సిమం. మీకు ప్రాపర్టీస్ రాలేదు డైరెక్ట్గా చేస్తామనుకోండి, గేట్ ఎగ్జామ్లో కుదరదు. సెమ్ ఎగ్జామ్లో అయితే మీరు డైరెక్ట్గా చేసి టైం పాస్ చేయొచ్చు. ఓకేనా? గేట్ ఎగ్జామ్లో ఎంత ప్రాపర్టీస్ గుర్తుంటే అంత స్మార్ట్ అండ్ ఫాస్ట్ వేలో ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే దెన్ నెక్స్ట్ వీడియోలో ఇన్వర్స్ డిస్కస్ చేద్దాం.